మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తుఫాను వల్ల రైతులకి చేతికొచ్చినటువంటి పంట ఇంకొక 10-15 రోజుల్లో రైతులు తమ యొక్క పంటని ఇంటికి తీసుకుపోయేటువంటి సందర్భం దగ్గరకు వచ్చినప్పుడు ఈ మోందా తుఫాను అకాలంగా యొక్క రైతుల మీద ప్రకృతి దాడి చేయడం జరిగింది. ఈ యొక్క తుఫానులో నష్టపోయినటువంటి రైతాంగానికి ప్రభుత్వం వెంటనే రైతులకు వెంటనే నష్టపరిహారం ఎకరానికి 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో రైతుల యొక్క బాగోగుల దృష్ట్యా అకాల వర్షాలకి అతివృష్టి అనావృష్టికి రైతులు నష్టపోయినప్పుడు ఆ రైతులు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ దేశంలో రైతాంగానికి ఫసల్ బీమా యోజనను అమల్లోకి తెచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అయితే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే రైతుల యొక్క విషయంలో చాలా దురదృష్టకరమైనటువంటి ఒక పద్ధతిని అవలంబిస్తూ ఉంది. ఒకవైపు మేము రైతు పక్షపాతి ప్రభుత్వం చెప్పుకుంటానే, మరోవైపు రైతులకు అందాల్సినటువంటి బీమా విషయంలో ఫసల్ బీమా యోజనని రాష్ట్రంలో అమలు చేయకుండా రైతాంగం యొక్క నడ్డి విరుస్తూ ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో రైతాంగం దీన్ని గమనించి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అకాల వర్షం వల్ల మా ఖమ్మం జిల్లాలో ఉన్న రైతాంగం మొత్తం ఇప్పుడు చేతికొచ్చిన వరి పంట, అది పత్తి పంట కానీ ఏ ఒక్క పంట కానీ చేతికొచ్చే పరిస్థితి లేదు. ఈ అకాల వర్షం వల్ల, ఈ అకాల వర్షం పడటం వల్ల రైతులు అన్యాయం అయిపోయారు. దీనికి అనుకూలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, నేను రైతు ప్రభుత్వం మాది, మేము రైతులకు అది చేసినాం ఇది చేసినాం అని చెప్పటమే తప్ప ఈ రైతులకు చేసింది ఏమీ లేదు. ఈ రైతు ప్రభుత్వాన్ని చెప్పుకునే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఫసల్ బీమా యోజన పథకం కావాలని, ప్రతి ఒక్క రైతు ఫసల్ బీమా యోజన పథకం ఉంటేనే రైతులు అకాల వర్షం వల్ల కానీ ఇంకేదన్నా ఉన్న ప్రాబ్లం ఉన్నా కానీ రైతులు అన్యాయం కాకుండా మన నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజన పథకం పెట్టారు. కానీ అది ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కనీసం పెడచెవును పెట్టి ఈ ఫసల్ బీమా యోజన పథకం రావటం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రాదు, అదే బీజేపీకి, అదే నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ ఫసల్ బీమా యోజన పథకాన్ని పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతుల్ని అన్యాయంగా నడ్డి విరుస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్క రైతుకి ఫసల్ బీమా యోజన పథకం చెందాలని మేము డిమాండ్ చేస్తున్నాం.